నిధివన్ ప్రేక్షకులకు స్వాగతం. గత అధ్యాయంలో బాలకృష్ణుడు మన్ను తిన్నాడని గోపబాలురు ఫిర్యాదులు చేయగా యశోదమ్మ అతని నోటిలో విశ్వరూపాన్ని దర్శించిన అద్భుతమైన లీలను చూశాము. ఒక చిన్నారి నోటిలో విశ్వరూపాన్ని చూపించిన పరమాత్మ ఇప్పుడు ఒక తల్లి ప్రేమకు ఎలా బందీ అయ్యాడో ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం ఒక బాల్యలీల కాదు, భక్తి, ప్రేమ, దైవానుగ్రహం మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాన్ని తెలియచేసే దివ్య ఘట్టం. గోకులంలో వెన్న దొంగ. కాలం గడుస్తోంది. కృష్ణుడు కొంచెం పెద్దవాడయ్యాడు. అల్లరి కూడా పెరిగింది. ఇప్పుడు అతనికి అత్యంత ఇష్టమైన పని వెన్న దొంగతనం. గోపికలు ఎంతో ప్రేమతో తయారు చేసిన వెన్నను దాచిపెట్టి ఉంచుకునేవారు. కానీ ఆ వెన్నను కృష్ణుడు ఎక్కడ దాచిపెట్టినా కనిపెట్టేసేవాడు. కుండలు పైకప్పుకు వేలాడదీసినా, మేడపై పెట్టినా, గదుల్లో దాచినా అతను తన స్నేహితులతో కలిసి వెతికి పట్టుకునేవాడు. ఒకరోజు కొంతమంది గోపికలు యశోదమ్మ ఇంటికి వచ్చారు. వారి ముఖాల్లో కోపం, కానీ హృదయంలో ప్రేమ. యశోదమ్మ, నీ కుమారుడు మా ఇంట్లోకి వచ్చి వెన్న తిన్నాడు అన్నారు. మరో గోపిక, తినడమే కాదమ్మా, కోతులకు కూడా పంచిపెట్టాడు అని ఇంకొకరు చెప్పారు. మరో గోపిక, కుండలు కూడా పగలగొట్టాడమ్మా, మా పిల్లల మీద వెన్నలు పూస్తున్నాడు మళ్ళీ అని చెప్పారు. అందరూ ఒకేసారి ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. యశోదమ్మ ఆశ్చర్యపడింది, కానీ నవ్వుకుంది. తన చిన్ని కుమారుడు ఇన్ని పనులు చేస్తున్నాడా అని ఆశ్చర్యపడింది. అయితే రోజూ ఇదే జరగడంతో ఈసారి అతన్ని పట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఒక ఉదయం యశోదమ్మ స్వయంగా వెన్న చిలుకుతోంది. ఆమె పెదవులపై మంగళగీతాలు పాడుతున్నాయి. మనసులో కృష్ణుని ప్రేమ. అదే సమయంలో బాలకృష్ణుడు వచ్చాడు. అమ్మా, నాకు పాలు కావాలి అని ఆమె ఒడిలోకి ఎక్కాడు. యశోదమ్మ ప్రేమగా పాలు తాగిస్తోంది. అప్పుడే పొయ్యి మీద ఉన్న పాలు పొంగడం ప్రారంభమయ్యాయి. యశోదమ్మ వెంటనే అక్కడికి పరుగులు తీసింది. కృష్ణుడు మాత్రం అసంతృప్తిగా ఉన్నాడు. అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని అతనికి కోపం వచ్చేసింది. అతను వెంటనే లేచాడు. వెన్న కుండ దగ్గరికి వెళ్ళాడు. ఒక చిన్న రాయితో కుండను బద్దలు కొట్టాడు. వెన్న తీసుకుని తినడం ప్రారంభించాడు. తన స్నేహితులకు కూడా ఇచ్చాడు. కోతులను కూడా పిలిచాడు. అందరికీ పంచిపెట్టాడు. కొంతసేపటికి యశోదమ్మ తిరిగి వచ్చింది. పగిలిపోయిన కుండ కనిపించింది. వెన్న నేలపై చిందరవందరగా ఉంది. అన్నీ అర్థమయ్యాయి. కృష్ణ అని పిలుస్తూ వెతికింది. చివరకు ఒక మూలను కూర్చుని కోతులకు వెన్న పంచుతూ కృష్ణుడు కనిపించాడు. అతను తల్లిని చూసి భయపడ్డాడు. వెంటనే పరిగెత్తాడు. ఇప్పుడు గోకుల వీధులలో ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. ముందు చిన్ని కృష్ణుడు, వెనుక యశోదమ్మ. కృష్ణుడు నవ్వుతూ పరిగెడుతున్నాడు. యశోదమ్మ చెమటలు కారుస్తూ వెంబడిస్తోంది. దేవతలు కూడా ఆ దృశ్యాన్ని చూసి మురిసిపోయారు. పరమాత్మ పట్టుపడ్డాడు. ఎన్నో లోకాలకి అందని పరమాత్మ ఆ రోజు ఒక తల్లి చేతికి చిక్కాడు. యశోదమ్మ చివరికి అతన్ని పట్టుకుంది. కృష్ణుడు ఏడవడం ప్రారంభించాడు. కళ్ళల్లో కన్నీళ్లు, ముఖంలో అమాయకత్వం. కృష్ణుణ్ణి ఒక రోటికి కట్టేయాలని యశోద నిర్ణయించుకుంది. ఇంకా అల్లరి చేయకూడదు అని యశోదమ్మ నిర్ణయించింది. ఒక తాడు తీసుకుని కృష్ణుణ్ణి ఒక పెద్ద రోటికి కట్టాలని ప్రయత్నించింది. కానీ ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. తాడు ఒక 2 అంగుళాలు తక్కువైంది. మరొక తాడు తెచ్చి కలిపింది. అది 2 అంగుళాలు తక్కువే. అనంతుడిని కట్టగలమా? ఇలా ఇంట్లో ఉన్న తాడులన్నీ తెచ్చింది. ఎన్ని కలిపినా ప్రతిసారి 2 అంగుళాలు తక్కువే. గోపికలు ఆశ్చర్యపోయారు. యశోదమ్మ అలసిపోయింది. ఆమె నుదుటిపై చెమటలు, కళ్ళల్లో ప్రేమ, మనసులో శ్రద్ధ. భక్తి ముందు భగవంతుడు ఓడిపోయారు. యశోదమ్మ శ్రమను చూశాడు. శ్రీకృష్ణుడు కరుణించాడు. నా తల్లి ప్రేమ కోసం ఇంత కష్టపడుతోంది అని భావించాడు. ఆ క్షణంలో తాడు సరిపోయింది. పరమాత్మ ప్రేమకు బంధించబడ్డాడు. సంస్కృతంలో దామోదరుడు అంటే, దామ అంటే తాడు, ఉదర అంటే నడుము. తాడుతో నడుమును కట్టబడినవాడు దామోదరుడు. ఆ రోజు నుంచి శ్రీకృష్ణుడికి ఈ మహిమాన్వితమైన పేరు లభించింది. కృష్ణుడు రోటికి కట్టబడి ఉన్నప్పుడు ఒక అద్భుతమైన లీల జరిగింది. అతను ఆ రోటిని ఈడ్చుకుంటూ ముందుకు వెళ్ళాడు. అక్కడ 2 భారీ మర్రి చెట్లు ఉన్నాయి. వాటిలో ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ఆ చెట్లు సాధారణ చెట్లు కావు. అవి కుబేరుని కుమారులైన నలకూబరుడు, మణిగ్రీవుడు అహంకారంతో మునిగిపోయి ఉన్నప్పుడు నారద మహామునిని వారు అవమానించారు. దాంతో నారదుడు వారికి శాపమిచ్చాడు. అప్పుడు వారు చెట్లుగా జన్మించారు. శాప విమోచనం గురించి కోరినప్పుడు శ్రీకృష్ణుని స్పర్శతో విముక్తి పొందుతారు అని చెప్పారు. శ్రీకృష్ణుడు రోటిని ఈడ్చుకుంటూ ఆ 2 చెట్ల మధ్యలోకి వెళ్ళాడు.
రోలు ఇరుక్కుపోయింది. అతను బలంగా ఒక్కసారి లాగాడు. అంతే. భారీ శబ్దంతో 2 చెట్లు నేల కూలిపోయాయి. ఆ చెట్ల మధ్యలోంచి 2 దివ్య పురుషులు బయటపడ్డారు. వారు కృష్ణునికి నమస్కరించారు. నారదుని శాప విమోచనం ఫలించింది. ప్రభు, మీ కృపతో మేము విముక్తి పొందాము అని ప్రార్థించారు. కృష్ణుడు చిరునవ్వుతో వారిని ఆశీర్వదించాడు. దివ్య లోకాలకు పంపించాడు. ఈ దివ్య లీలలోని ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే, ఈ కథలోని 2 అంగుళాల రహస్యం ఎంతో గొప్పది. మొదటి అంగుళం మన ప్రయత్నం, 2వ అంగుళం దైవకృప. ఈ 2 కలిసినప్పుడు మాత్రమే భగవంతుడు మన హృదయంలో స్థిరపడతాడు. జీవిత సత్యం ఏమిటంటే, భగవంతుణ్ణి జ్ఞానంతో గెలవలేము, శక్తితో బంధించలేము, అధికారంతోనూ పొందలేము. కానీ ప్రేమతో మాత్రం ఆయన్ని బంధించగలము. యశోదమ్మ చేసింది అదే. విశ్వాన్ని తనలో దాచుకున్న పరమాత్మ ఒక తల్లి ప్రేమకు బంధించబడ్డాడు. అదే దామోదర లీల, అదే భక్తి మహిమ, అదే ప్రేమకు పరాకాష్ట. తదుపరి అధ్యాయంలో గోకులంలో వెన్న దొంగగా ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణుడు గోపికల హృదయాలను కూడా ఎలా దోచుకున్నాడో, ఆయన బాల్య లీలలు ఎలా విస్తరించాయో తెలుసుకుందాం. కృష్ణామృత పానాన్ని కొనసాగిద్దాం. హరే కృష్ణ.